చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తల ఉంచుకుని నిలబడాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పరా? ఒక మనిషి కోసం. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియంది కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 3 లక్షల బొక్క తెలుసా. సో ఏదైనా గానీ తప్పే. ఈ తప్పు జరిగినాక దాన్ని మళ్ళీ కవర్ చేయడానికి మళ్ళీ కొన్ని అబద్ధాలు ఆడటం. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. ఒక మనిషి కోసం, ఒకళ్ళ ఈగో కోసం మనం ఇంతమంది తల వంచాల్సిన అవసరం వస్తుంది. ఇది అనవసరంగా మెయింటైన్ చేస్తాను నేను. ఈసారి సినిమాలో నిన్ను పెట్టుకుంటే చెప్పు తీసుకొని కొట్టు. సినిమా ఇండస్ట్రీ కోసం నేను ఏదో చేయాలి, ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అల్లు అర్జున్ బాధపడ్డారు. ఆయన అనుకోవటం ఏది కరెక్ట్ కాదు. మనుషులు తెచ్చిపోయి సినిమాల గురించి కొంచెం పెద్ద మనుషులు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. రేవంత్ రెడ్డి గారు సంధ్యా థియేటర్ విషయంలో చేసింది కరెక్టే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిండు. మా మావయ్య ఎమ్మెల్యే తెలుసుగా. ఆయనను గౌరవిస్తా అంటే ఇట్లా ఉన్నట్టుగా మాట్లాడతాడు. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఇక్కడ బీజేపీ నాయకులు అల్లు అర్జున్ కరెక్ట్ అని చెప్పారు కదా. ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్ అయినా పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చింది అల్లు అర్జునే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కుండ బద్దలు కొట్టి చెప్పిండు. నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించబోవడానికి శ్రీరామచంద్రుడు. తర్వాత మహిళ చనిపోయిన మహిళను కనీసం అయ్యో అట్టని వెంటనే పరామర్శపోకుండా గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చింది అనేటువంటి విధానం చూస్తున్నానా? నిద్ర ఎలా వస్తుంది? టికెట్లు మేమే కొనాలి, సప్పట్లు మేమే కొట్టాలి, ఎక్కడో కొడుతుంది సీనా. సాగులు మేమే కావాలి, సంపాదన మీరే కావాలి. ఏదో తేడాగా ఉందేంటి? పైసాతోనే పానం కొంటారా పెద్ద మనుషులు. కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. మీ వల్లే చచ్చిన మనిషిని చూడరావు మనసులు. చూసి నాకు అర్థమైంది. ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చేయి ఇడవలే అధ్యక్ష. అది అమ్మ మనసు. తల్లి మనసు అనుభవించేదే కానీ మాటలతో చెప్పేది కాదు. ఆ పిల్లగాడు ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష. అమ్మా మనసు బాధగా ఉందమ్మా, ఒకసారి దగ్గర తీసుకో. బద్నాం చేయాలి, ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష. యూట్యూబ్లలో మీరు చూడండి. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ హీరో గాని ప్రొడ్యూసర్ గాని ఎవరు గాని ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని గాని, హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. సిగ్గు లేదు మీ అందరికి. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష? నాకు అర్థం కాలే. వాళ్ళంతే సార్, ఇళ్లే విశాలంగా ఉంటాయి, ఇక్కడ చాలా ఇరుకు సార్. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీక కొట్టవయ్యా, అడుగుతావేంటి? ఏం శృంగారం? అరే నువ్వేంద్రా, నువ్వు కథలే నా కథలు. అదే నేనే అల్లు అర్జున్ అయితే 1,00,000 కోట్లు ఇచ్చినా తిరిగి నేను ఆ జీవితాన్ని తీసుకురాలేను. నన్ను క్షమించండి. అసలుడే గాని మహానుభావుడు. దయచేసి రేవతి నేనే అల్లు అర్జున్ అయితే నాకు ఆ సినిమాకు 300 కోట్లు ఇచ్చారు. ఆ 300 కోట్లు ఇచ్చేస్తున్నాను. మీరు సూపర్ సార్. నేను వచ్చిందే
ఎంటర్టైన్మెంట్కి. నేను చేసిందే మీ కొరకు. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరిదా ఎట్టకారం? ఎవరిది? నీకు 1000 కోట్లు ఉందని విన్నా. 25 లక్షలు ఇస్తానని 10 లక్షలు ఇవ్వడం ఏంటి? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అరే 5 లక్షల కోట్లు కేఏ పాల్ అఫీషియల్ గా డొనేట్ చేశాను. అన్నా, నీ ఫ్లాష్ బ్యాక్ తెలియ ఎంతో గొప్పడు అనుకున్నాం. తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం. మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం. ప్రపంచం అంతా 3,10,000 మంది అనాథలను ఆదుకున్నా. 40 లక్షల వితంతులకు డబ్బులు పంచా. 2,10,00,000 యూత్ని ఆదుకున్నా. 1000 గృహాలు కట్టా. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప మీరు. హలో మళ్ళీ కొట్టాడు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. నేతాజీ గారిని కలిసాం. ఎలా ఉన్నాడు? మీలాగే ఉన్నాడు, కానీ ఆయన దేవుడు. నీలా ఎదవ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను. చెప్పమంటా కదా, మొదలుపెట్టు. కొంచెం కౌంటర్స్ లేకుండా, కొంచెం డిస్ట్రాక్ట్ చేయకుండా. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా, 3 రోజుల నుంచి నిద్ర లేదు. పెడతా మస్తు యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్. ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు. ఎవరు? నీవు ఇప్పుడు ఏ నీవు ఎందుకురా? ఏ రాజుగా ఎందుకు మాట్లాడుతున్నా? కొట్టవయ్యా, అడు తిరుగుతావేంటి? నాకు నిజంగా బాధగా ఉంది. సో కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. Really wish good having really wish good having 20,000గా నన్ను చూస్తున్నారు కదా. నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? నువ్వు నిజంగా నేర్చున్నావా? మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఓకే, అది ఫ్లోలో చెప్పచ్చులే, అది ఇట్స్ ఓకే. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి, నేనేమన్నాను? నా సినిమా చూడండి, అది అన్నాను. నేనేమన్నాను? అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను. అలా అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా. ఫాల్స్ ఎలిగేషన్ దట్ దేర్ ఇస్ అ రోడ్ షో. ఏంటది ప్రొసెషన్? అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట. ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట. ఇలా ఒక కిడ్ ఉన్నాడు. అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలీదు అసలు. నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు. ఐ హ్యాడ్ నో ఐడియా. నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది అది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ బస్సులు